ఇప్పుడు బండి సంజయ్ సార్ ఏం చెప్తాడంటే నేనే పట్టించిన అంటే నిన్నవన్న దాచిపెట్టినట్టుగా లెక్క. తప్పు మీద తప్పు, మొత్తం తప్పులు చేసింది బండి సంజయ్ సార్. తప్పుల మీద తప్పులు చేసి తప్పించుకుందామంటే ఎట తప్పడవుతుంది? వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయ్యారు ఎరికేనా? ఎప్పుడైతే ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ నేను ప్రూవ్ చేస్తా అని వీళ్ళు ఎప్పుడైతే అన్నారో ఇంకో గాయాలను ఓడిపోయారు వీళ్ళు కేసు. ఇప్పుడు ఆమె కన్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు క్లియర్గా మైనర్ అని చెప్పారు. మళ్ళా 10వ తరగతి సర్టిఫికేట్లో కూడా మైనర్ అనే ఉన్నది. మరి 10వ తరగతి సర్టిఫికేట్ కాకుండా కన్న తల్లిదండ్రులను కాకుండా ఈయన సోపతి 4 రోజుల సోపతికే మైనరా మేజరా తెలిసిపోవచ్చునా? ఎప్పుడైతే వీళ్ళు అమ్మాయిని మైనర్ కాదు మేజర్ అని ప్రూవ్ చేస్తున్నారో అప్పుడే జనాలు అంతా అనుకురు అమ్మర కొడుక ఈ బండి సంజయ్ అన్ని తొండి ముచ్చట్లే ఉన్నాయి, బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అనుకురు అంతా. అందుకోసమనే గాయాల నుంచి ఇంకా ముందరికే పోయింది. దగ్గర 9 రోజులే అనుకుంటా, 9 రోజులు కావచ్చురా. ఇప్పుడు ఈయన మీద ఇది గులగుల సప్పుడు అయ్యి 9 రోజుల తర్వాత నిన్న కొనవై పోలీసులకు అప్పచెప్పిండు అని ఈయనంటుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నామంటారు. మీరు పట్టుకున్నా పోలీసు మీరు పట్టించినా వాళ్ళు పట్టుకపోయినా కానీ న్యాయం గెలవాల్సింది అనుకో, ముందే గెలుస్తుంది అంతేగాని. మరి నువ్వు ఇవాళ ఏమంటున్నావు? నా కొడుకు నాకు శుద్ధపూస అని చెప్తుండు, ఏ పాపం ఎరగలేదని చెప్తుండు. అందుకోసమనే న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది, నా కొడుకు మంచిగా కడిగిన మల్లెపూ లెక్క బయటకు వస్తాడు అని అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాస్తవానికి ఉండేనా ఇదివరకు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏమి లేని పార్టీనే ఒక గాడిలో పెడితే బండి సంజయ్ అన్న. మరి నీ ఇంట్లో ఉన్న నీ కొడుకుకు చెప్పుకోలేకపోయినావా? అంటే రాష్ట్రాన్ని చూసే సమయంలో కొడుకుకు సమయం ఇవ్వలేకపోయినట. మరి ఈయన సమయం ఇవ్వలేకపోతే మరి వాడన వద్దన్నాడా? ఒకసారి కాకుంటే ఒకసారి అన్న, ఎప్పుడన్నా ఒకసారి బిడ్డ తిన్నవా, ఉన్నవా, ఏమైనా పని చేస్తున్నావా, లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే మామూలు రాజకీయం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు కొడుకు అని అడగాల కదా. ఏది అడిగిండ? మరి అడిగితే గిట్టెందుకు అయి పాడవుతుంది? ఇలా బండి సంజయ్ తప్పు అవుతుంది కాదు. వాస్తవం చెప్పాలంటే కొడుకులం అంటాం మనం ఎవరమైనా, కానీ వాళ్ళ రాతను మనం కనలేం కదా. వాడు మామూలుగా ఏ కొడుకు అయినా కానీ, ఇప్పుడు మా వీడియో చూసే పిల్లలైనా కానీ ఏం చేస్తున్నారు పిల్లలని ఊకలు వెనకంగా ఉంటారు. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు అయితే భయం చెప్పాలి. మరి నీ కొడుకు బుద్ధి ఉండాలి కదా ఎంతో కొంత. మా అయ్య ఈ భారతదేశంలో ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్ర మినిస్టర్ హోదాలో ఉన్నాడు. మరి రేపన్నాడు నేను ఏమైనా తప్పు చేస్తే మా అయ్యకు మరి కలంపం వస్తుంది, మరి ఎట్ట చేయాలని కొడుకుకి ఏమైనా ఉండాలి కదా. లేకపోయా ఇంకో పొరపాటు ఏం చేసిరంటే ఈ బండి భగీరథ విషయంలో ఈ బండి సంజయ్ దగ్గర ఉన్న కొంతమంది కూలి మనుషులు ఆ అమ్మాయి పోవటమని క్లియర్గా బయట పెట్టే ప్రయత్నం చేసిరు. బయట పెట్టే ప్రయత్నం కాదు, బయట పెట్టిరు. ఆయన మంచి బిగ్గర వేసి ఆయన మన ఎలగాస్తుండు బిగ్గర అయ్యి ఎలగాస్తుంటే నోట్లో గోరుముద్దలు పెడుతుంది ఈమె. మరి గోరుముద్దలు ఎట్ట పెట్టబట్టే అంటే ఆయన మీద ఇష్టం ఉండే కదా ఈమె గోరుముద్దలు పెడుతుందని కొన్ని రోజులు ప్రచారం చేసిరు. డిసెంబర్ 31 నైటు 2:30 మంచిగా ఉన్నది, 2:36 తర్వాత వేరే రకంగా జరిగిందని ఎట్ట నిర్ణయిస్తారు మీరు అని ఈ నెమ్మటి ఉన్న కూలి మనుషులు చెప్పారు. మరి బెదిరించిండేమో అమ్మాయి రేపన్నాడు అదే చెప్తుంది. బెదిరించిండేమో నాకు భూమి పెడితేనేమో ఉంటావు, లేకపోతే నేను ఇంకేమన్నా చేస్తాను అని అనొచ్చు. ఎందుకంటే కేంద్ర మినిస్టర్ కొడుకు కదా. ఇంకోవాడు అంటాడు నిన్నమన్నా, ఆయన పేరేందో ఏంది పబ్బులకు ఎట్ట పోయింది ఆమె, పబ్బులకు ఎట్ట పోయింది, మైనర్లకు పబ్బులకు ఎంట్రీ లేదు కదా, మేజర్ అయిన వాళ్ళే పోవాలి కదా, అయితే ఇవి మేజరే కాబట్టికే పోయింది ఆయాలని మళ్ళీ కూడా అంటాడు. ఇక అలిపిలి కాదు చాలా మంది బండి సంజయ్ వెనకంగా. ఇప్పుడు ప్రజలారా బాగినూరే బండి సంజయ్ కొడుకు ఎమ్మటి ఎవరైనా పోతే పబ్లోకి పోతప్పుడు పబ్ కాడ ఉన్న గేట్ కీపర్లు చెయ్యి అడ్డం పెట్టి నీ ఏజ్ ఎంత, నీ ఆధార్ కార్డు నాకు చూపి, నీ డేట్ ఆఫ్ బర్త్ చూపి అని అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకన్నా ఉంటుందా? వచ్చింది ఎవరు? కేంద్ర మినిస్టర్ కొడుకు బండి భగీరథ వచ్చిందంటే ఆడికే ఒక్కొక్కరికి ప్యాక్ అయిపోయి సలాం కొట్టి సైడ్ అయిపోయి సార్ లోపలికి ఊరా అని చెప్తారు. అంటారా అనరా? మరి చిన్న లాజిక్లు అన్నీ మిస్ అయ్యి అమ్మాయిని మొత్తం బదనం చేసిరి. రేపటి నాడు ఆమెను ఒక ఇంటికి ఇవ్వాలి. మరి ఎట్లా పాడైతే చెప్పురి. మీరు ఫోటోలు మొత్తం బయట పెడితే ఇప్పటిదాకా భారతదేశంలో చాలా రకాలుగా అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగినాయి. వాళ్ళకు ఇంకో రకమైన పేరు పెట్టిరు, వాళ్ళ ఫోటో మీద బ్లర్ వేసి ఫోటో అవపడకుండా వీడియోలు చేసి చూపించేది వాస్తవానికి. కానీ వీళ్ళ విషయంలో ఏం చేసిరు? ఓపెన్గా మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు ఇది పలానా కూరగాయ అన్నట్టు క్లియర్గా ఆమె ఫోటో మరీ చూపిస్తుంది. మరి ఫోటో చూపించడం తప్పు కాదా? మరి నువ్వు వెనక గురించి బండి సంజయ్ గారు, నువ్వు కేంద్ర మినిస్టరు కదా,
మరి ఇది తప్పురా నాయన, అమ్మాయి ఫోటోలు ఇట్లా బయట పెడితే అది కరెక్ట్ కాదు, సభ్యత సంస్కారం కాదు, నేను ఎంతో కొంత సంస్కారం కల్లోని మీరు నా మాటి నా ఫోటోలు బయట పెట్టకురని ఒక మాట చెప్తే కాకపోయిందా? ఇంకా కొంతమందిని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులను పట్టుకొని అందరితోటి 3-4 కలిసి ఒకటే వీడియోని 3-4 కలిసి చేపిస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఇంకా ఏం కాలే, ట్రయల్ బాలే ఇది. చాలా మంది కేవలం నీ కొడుకు లొంగిపోవాలి దొరకాలని కొట్లాడిరు, దొరికినాక కేసు గచ్చే కావాలని కొట్లాడుతూ చాలా మందే ఉంటారు. మళ్ళీ పోయి అమాసనాడు పట్టిస్తేవి, అమాసనాడు పట్టించడం అయితే ఇక అది అంతే సంగతిలో. మరి ఇక ఏమో ఇక దేవుడు మరి మీ వెనక ఉంటే మరి చెప్పలేము మనం. కానీ దాదాపుగా అయితే ఎంతో కొంత అవాసనాడు జర దరిద్రం ఇడిపించుకున్నట్టు అయిద్దంట. మరి నువ్వు కూడా నీ కొడుకుని దరిద్రంలోకి ఇడిపించుకునేమో నాకైతే తెలియదు. కానీ 9 రోజులు దాచిపెట్టి నా కొడుకు దొరకలేడు, ఎక్కడో పోయిండు అని నువ్వే అంటివి. మళ్ళీ బెయిల్ కావాలని నువ్వే అంటివి. పంపితే లోపలికి పోయినప్పుడే గిట్ట నీ కొడుకు మీద గులగుల సప్పుడు వచ్చినప్పుడే, అరే నా కొడుకు మీద గిసోని బదనం వస్తుంది బిడ్డ, నా ఏమంటరా నేనున్నగా నా వెనకంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నది, నువ్వేమైనా తప్పు చేసా నేను మాట్లాడతా. కానీ నువ్వు లోపల రా బిడ్డ అని పోలీసుల ముందర కూసబెడితే జనాల మధ్యలో నీకు సానుభూతి వెరుగు కదా. తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగా చెప్పిండు అన్నట్టు తనేడు తనవాడైనా కానీ ధర్మం సరిగా చెప్పిండు బండి సంజయ్ సార్ అని అనుకుందరుగా. అంతా దాచి అదేదో పాలు చేసినట్టు అమాసనాడు కొనబోయి వాళ్ళ చేతులు పెడితివి. ఇప్పుడు ఏమవుతుంది ఇక? ఇప్పుడు అంటే ఏమంటారంటే, నేను ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం అహర్నిశలు పోరాడుతున్నా ఆ క్రమంలో నా పిల్లగానికి నేను బుద్ధి చెప్పుకోలేకపోయినా దయచేసి నన్ను మన్నించురి అంటే మన్నిస్తారా? చేసిన తప్పు ఇకపోతుందా? మైనర్ బాలిక పైన నీ కొడుకు గన్ని రకాల కథలు పడితే మరి ఓలుకుంటారు. కొన్ని అంతకన్నా ముందేమన్నాడు, హనీ ట్రాప్ చేసిరు, నా దగ్గర డబ్బులు ఉతకపోతున్నాయి, నా దగ్గర డబ్బులు తీసుకోవాలని నన్ను బ్లాక్మెయిల్ చేసిరు, 5 కోట్లు కావాలన్నారు. సరే నీ అని డబ్బులు వాళ్ళ దగ్గర లేకుండా వస్తుంది, నేను కాదంటలేను. కానీ వాళ్ళు బతానికి వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్నోలేనట కదా. సుమారు 500 కోట్లకు ఉన్నట వాళ్ళు కూడా. నువ్వు ఇచ్చే 5 కోట్లు ఏంటికైతే వాళ్ళకు? వాళ్ళ బిడ్డే పరువుకైతే ఎక్కువగా వస్తున్నాడు, నువ్వు ఇచ్చే 5 కోట్లు. మరి వాళ్ళ బిడ్డే పరువు పోతుందని తెలిసి కూడా వాళ్ళు బయటకు వచ్చినట్టు వాళ్ళకి ఎంత అన్యాయం జరిగితే బయటికి రావాలి? ఇన్ని రోజులాగా దాచిపెట్టి నాకు తెలియదు ఎక్కడ పోయిండో ఏం కథ అని పోలీసు వాళ్ళని తిప్పితివి, పోలీసు వాళ్ళని డ్యూటీ చేయరు అవుతుంది. చివరికి వస్తాను కదా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే బండి సంజయ్ నీ కొడుకు తీసుకొచ్చి పట్టి ఏమనుంటే తర్వాత అవుతుంది, న్యాయం అన్యాయం ఏదనే తర్వాత చట్టం చూసుకుంటుంది అన్నాక